గురూజీ, మనకి ఈ మార్చి 3న చంద్రగ్రహణం ఉంది కదా! అవును. దీనిపైన ప్రభావం ఎవరెవరికి ఉంటుంది? ఇండియాలో దీని ప్రభావం ఎంత ఉంటుంది? తప్పకుండా అమ్మా. 3వ తారీఖు మనకు పౌర్ణమి అవ్వడము ఎంతో అదృష్టము. ఈరోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారిని పూజించండి అని కానీ, అదేవిధంగా గణపతిని ఆరాధించండి అని కానీ, చంద్రునికి నమస్కారం చేసుకోండి అనే అటువంటి విషయాలను చెప్తూ ఉంటాం ఎప్పుడూ కూడా. మరి ఈ 3వ తారీఖు రోజు మనకు ఈ యొక్క చంద్రగ్రహణము రావడం జరుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణము మనకు సుమారుగా 3:30 ప్రాంతం తర్వాత నుండి, అదేవిధంగా వాస్తవానికి 5, 5:30, 6, 6:30 ఒక 1 అవర్ మాత్రమే మనకుంది. పూర్తిగా లేదు. ఒక 1 అవర్ మాత్రమే మనకు చంద్రగ్రహణం ఉన్నది. ఈ 1 అవర్ మాత్రమే ఉన్నప్పటికీ కూడా మనకైతే కనబడుతుంది. అది ఎట్లా అంటే పుబ్బా నక్షత్రంతో మనకు కేతుగ్రస్త చంద్రగ్రహణము, సింహరాశిలో ఏర్పడేటువంటి ఈ యొక్క చంద్రగ్రహణము ద్వారా కొన్ని రాశుల వారికి మంచి జరుగుతున్నది, కొన్ని రాశుల వారికి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే. చూసుకుంటే మనకు గతంలో 17వ తారీఖు వచ్చినటువంటి ఆ యొక్క అమావాస్య రోజు నాడు మనకు రాహుగ్రస్త సూర్యగ్రహణము అనేటువంటిది ఏర్పడింది. ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణము కుంభరాశిలో ఏర్పడినటువంటి కారణంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అదేవిధంగా మకర రాశి వారికి కొన్ని గొడవలు కానీ, ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే అయినవి. సో ఇప్పుడు ఏమిటి అంటే మనకు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణము అంటే చంద్రుడు మనకు మనస్సుకు కారకుడు, డబ్బుకు కారకుడు, అదేవిధంగా తల్లికి కారకుడు, ఒక గృహానికి కారకుడు, మనశ్శాంతికి కారకుడు చంద్రుడు. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అంటే మానసికంగా ఉండేటువంటి పీడలు, మానసిక బాధను దూరం చేసేటువంటి వాడు చంద్రుడు. మరి అలాంటి చంద్రుని యొక్క మనకు రోజు నిత్యము కనబడేటువంటి ప్రత్యక్ష దైవము సూర్యుడు, చంద్రుడు. సో అలాంటి చంద్రునికి మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం ద్వారా కొన్ని రాశుల వారికి కానీ, వ్యక్తిగత జాతకరీత్యా చంద్రుడు నీచలో ఉండేటువంటి వారికి కానీ, మరి చంద్రుడు కేతువు జాతకరీత్యా కొందరికి కలిసి ఉంటుంది. చంద్రుడు శనైశ్వరుడు కూడా కలిసి ఉంటారు. అదేవిధంగా చంద్రునిపై శని దృష్టో లేదా మనకు సూర్యుడు రాహువు కలిసి ఉండడం కానీ, చంద్రుడు నీచబడడం కానీ, ఇలాంటివి కొన్ని వ్యక్తిగత జాతకరీత్యా ఉంటే వారికి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. సప్తమాత చంద్రుడు ఉన్నట్టయితే మరి వారు కొంత డిప్రెషన్, నిద్ర పట్టకపోవడము, రాత్రి 2ంటికి కూడా లేచి స్నానం చేసే పరిస్థితి ఉంటుంది. పీడ కలలు, పండ్లు కొరకడాలు, అదేవిధంగా నిద్ర పట్టకపోవడాలు, భయంకరమైనటువంటి కలలు రావడాలు, కండ్ల కింద నల్లగా అయిపోతుంది కొన్ని సందర్భాలలో. ఏదైనా మాట్లాడినా కూడా కోపానికి రావడాలు, చిరాకు రావడాలు, ఏదైనా వస్తువులు విసిరివేయడాలు, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండడాలు, మూడీగా ఉండడము, నాకు బతకబుద్ధి అవటం లేదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సందర్భాలు. మరి వీరికి ఈ ప్రభావం అధికంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి చంద్రగ్రహణం ప్రభావం. ఎస్. సో ఓవరాల్గా మనకు 3వ తారీఖు సంభవించేటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజు ఏర్పడేటువంటి చంద్రగ్రహణము తప్పకుండా రాత్రికి 9:30, 10 గంటలకు మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని నేను చెప్తాను, అది స్మరించుకోవాల్సి ఉంటుంది. ఓకే. అది వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి కొంత వారి సంతానంపై చెడు దృష్టి అయితే ఉంటుంది. మేషరాశి సంతానం, మేషరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రి వారికి, మేషరాశికి సంబంధించినటువంటి ఆ పిల్లలు తల్లి తండ్రిలో ఎవరిదో ఒకరిది, మేషరాశి వారిది. ఇప్పుడు నాది మేషరాశి. సో మా పిల్లలపై ఓకే
ప్రభావం అధికంగా ఉంటుంది. కనుక కొంచెము ఒక 1 మంత్ దాకా, ఒక 15 డేస్ దాకా కొంచెం ఎక్కడికైనా బయటికి కానీ, నిర్మానుష్య ప్రదేశాలకు కానీ, ఇలాంటి చోట్లకు వెళ్ళకుండా చూసుకోవాలి పిల్లలను. కొంచెము మీ యొక్క చెక్కు చేతలలో పెట్టుకుంటే మంచిది మేషరాశి వారు. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ రావచ్చును మేషరాశి వారికి. వృషభ రాశి వారికి కొంత స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్, ఇల్లు అమ్మడం కానీ, ఇంట్లో ఏమైనా గందరగోళమైనటువంటి వాతావరణం కానీ, గొడవలు కానీ, ఇంట్లో వీళ్ళ మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ. మిథున రాశి వారికి కూడా వాళ్ళ తల్లికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. సమాజంలో పేరు ప్రఖ్యాతలకు కొంత అవమానాలు కానీ, భంగం కలిగించే పరిస్థితులు అయితే ఉన్నవి. సోదరిమణులతో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి ఒక నెల రోజుల పాటు. ఇక కర్కాటక రాశి వారికి డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. సింహరాశి వారికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు కన్యా రాశి వారికి కూడా కొంత వాహన ప్రమాదాలు కానీ, లైక్ స్కిడ్ అయి కింద పడడం కానీ, యాక్సిడెంట్స్ జోన్ ఉండే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి వారికి కొంత లాభం జరిగే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా కూడా చేసే వృత్తులలో లాభాలు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండండి. ఇక వృశ్చిక రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారికి కొంత తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కొంత నష్టం కానీ, స్థిరాస్తులలో కొంత లాభాలు గడించే పరిస్థితి ఉంటుంది. మకర రాశి వారికి కొంత స్టమక్ రిలేటెడ్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మకర రాశికి సంబంధించినటువంటి తండ్రికి హెల్త్ ఇష్యూస్ ఉండడము, హెల్త్ ఇష్యూస్ రావడాలు ఉన్నవి. ఇక కుంభరాశి వారికి కొంత వివాహానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక మీనరాశి వారికి శత్రువులపై విజయము అని చెప్పుకోవచ్చును. కొంత అప్పులు పుట్టే పరిస్థితి ఉంది. కొంత గొడవలు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నవి ఓవరాల్గా షార్ట్కట్గా. సో ఈ ద్వాదశ రాశుల వారందరూ కూడా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 8:40 నుండి 10:40 వరకు ఈ 2 గంటలు ఎవరైతే జపం చేస్తారో, ఈరోజు చేసినటువంటి జపానికి మీరు మీ జీవితంలో వితిన్ 41 డేస్లో మిరాకిల్ చూడకుంటే నన్ను అడగండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఓకే, అంతే. థ్యాంక్ యూ గురూజీ. మహాదేవ్.